ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ ఏదైనా ఉంది అంటే అది కుల రాజకీయాలండి. ఒక చిన్న సంఘటన జరిగిన, ఒక నేరం జరిగిన, ఒక గొడవ ఏదైనా జరిగిన ముందు నేరం గురించి మాట్లాడరు, ముందు నేరం గురించి ఎత్తి చూపించరు, ముందు కులం గురించి చర్చ జరుగుతోంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదని అంటారా? ఇదే అంశంపై తాజాగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారాయి. నేరస్తుడికి కులం ఉండదు, అత్యాచారం చేసినటువంటి వాడిని, హత్య చేసినటువంటి వాడిని కులం కోణంలో ఎవరూ చూడొద్దు, చట్టానికి కులం, మతం, ప్రాంతం అనేటటువంటి భేదాలు ఉండవు అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన చెప్పింది నిజమే, ఇందులో చర్చించుకోవాల్సినటువంటి పని లేదు. ఒక నేరస్తుడికి కులం ఆపాదించి అతన్ని కులాల రాజకీయాలు, కులాలు చిచ్చు రగల్చడం ఎందుకండి? అతడు నేరస్తుడు, అతడు కాప, కమ్మ, రెడ్డ వీటితో పనేంది? అతడు నేరస్తుడు అంతే. చట్టానికి కులం, మతంతో సంబంధం ఏంటి? తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా ఒకటే కదా. అదే పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా, నిష్కర్షగా చెప్పేశాడు. ఆయన అందులో తప్పేం లేదు. దానికి రాజకీయాలు చేయాల్సినటువంటి పని ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి? అయితే ఇక్కడ అందరిలో వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగినటువంటి చాలా సంఘటనలు ఎందుకు కులాల చుట్టూనే తిరుగుతున్నాయి? ఒక నేరం జరిగినప్పుడు మొదట బాధితుడు ఎవరు, నిందితుడు ఎవరు అనేది కాకుండా ఏ కులం, ఏ వర్గం అనేటటువంటి చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా ప్రశ్నించారండి. ఒక నేరస్తుడు కాపు కావచ్చు, దళితుడు కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కానీ నేరం చేసిన తర్వాత అతని గుర్తింపు అనేది నేరస్తుడిగానే ఉండాలి, అంతే తప్ప కుల ప్రతినిధిగా కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం కూడా ఉందండి. సమాజంలో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది సంఘాల నాయకులు కావచ్చు, నేరస్తులను కూడా కులం పేరుతో వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో ప్రజలందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక నేరస్తుడిని కులం పేరుతో కాపాడితే రేపు అదే నేరం ఇంకొకరి ఇంట్లో జరుగుతుంది కదా, అప్పుడు సమాజం మొత్తం మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఉందండి. ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నట్లుగా కనిపిస్తోంది అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ వర్గం దూరం అవుతుందేమో అనేటటువంటి ఈ రాజకీయ లెక్కలు ఉన్నాయి చూశారు. ఈ రాజకీయ లెక్కలు కొన్నిసార్లు పాలనపై కూడా ప్రభావం చూపుతున్నాయి అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రోడ్లు మాత్రమే సరిపోవు, సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రమే సరిపోదు, పెట్టుబడులు తీసుకొస్తే మాత్రమే సరిపోవు. అన్నిటికంటే ముందు చట్టంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పనులు జరగాలి, నమ్మకం ఉండాలి ప్రజలకి, లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అని చెప్పినా సరే అందరిలో ఒక దృఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా మంది గుర్తించినటువంటి అంశం కూడా ఇదే. ఆయన కేవలం ఒక కులానికి నాయకుడిగా ఉండాలని కోరుకోవడం లేదు. అందుకే నన్ను కుల నాయకుడిగా పరిమితం చేయొద్దు, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే తప్పే, శిక్ష పడాల్సిందే అనేటటువంటి సందేశాన్ని గట్టిగా వినిపించారు. ఇక మరోవైపు ప్రతిపక్షం మాత్రం కుల సమీకరణల ద్వారా రాజకీయ లాభం పొందాలని చాలా బాగా చూస్తోందండి. ఇది అధికార కూటమి వర్గాలు ఆరోపించడం కాదు, మనందరం కళ్ళారా చూస్తున్నాం కదా. నేరం చేసిన అతను చనిపోతే ఒక కులస్తుడిని చంపారు అన్నట్టుగా కులాలను రెచ్చగొట్టడం, కుల చిచ్చు రగల్చాలి అనేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది మనందరికీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. నిజమేది అబద్ధమేది అనేది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమేది అబద్ధమేది అనేది ప్రజలే నిర్ణయించాలి. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి,
కుల విద్వేషాలు పెరిగితే నష్టపోయేది ఏ పార్టీ కాదు, నష్టపోయేది మొత్తం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ప్రాంతాల మధ్య కావచ్చు, కులాల మధ్య కావచ్చు, వర్గాల మధ్య కావచ్చు, విభేదాలు పెరిగితే, కుల చిచ్చు రగిలితే, గొడవలు కానీ జరిగితే మనకు వచ్చేటటువంటి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతాయి, అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతోంది, వెనక్కి ఖచ్చితంగా వెళ్తోంది. అందుకే నేరాన్ని నేరంగానే చూడాలి, నేరస్తుడిని నేరస్తుడిగానే పరిగణించాలి, నేరస్తుడిగానే చూడాలి. కులం రంగు పూసి రాజకీయాలు చేయడం మానాలి కూడా రాజకీయ నాయకులు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ మాటలు రాజకీయ ప్రసంగాలకే పరిమితం అవుతాయా, లేక రాబోయే రోజుల్లో ఆచరణలో కూడా కనిపిస్తాయా? అది చూడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల కంటే చట్టం గొప్పదని, ఓట్ల కంటే న్యాయం గొప్పదని, నాయకుల కంటే రాష్ట్ర భవిష్యత్తు గొప్పదని ప్రజలు భావించేటటువంటి రోజు వచ్చినప్పుడే నిజమైనటువంటి మార్పు మొదలవుతోంది. ఖచ్చితంగా నేరానికి కులం లేదు, చట్టానికి భయం ఉండాలి. కుల రాజకీయాలా లేక అభివృద్ధి రాజకీయాలా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించేది ఇప్పుడు ప్రజలే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.